ఇవాళ రివర్స్ బకెట్ లిస్ట్ గురించి చెప్తానండి. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో తెలియదు కానీ బకెట్ లిస్ట్ అన్నది అందరూ విన్నారు. అరే దిస్ ఈజ్ మై బకెట్ లిస్ట్ పోయి ఇందులో యాడ్ చేయాలి, ప్యారిస్ పోవాలి యాడ్ చేయాలి బకెట్ లిస్ట్లో. ఓకే, ఒక మంచి కారు కొనాలి, బంగళా కొనాలి, ఇది బకెట్ లిస్ట్లో యాడ్ చేయాలి. చాలా మటుకు నేను గమనించింది ఏంటంటే బకెట్ లిస్టు నిండుతానే ఉంటుంది కానీ ఒక్కటి కూడా అచీవ్ చేయరండి. బకెట్ లిస్టు నింపడం ముఖ్యం కాదు. సో ఎప్పుడు కూడా గోల్ అన్నది ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అచీవబుల్గా ఉండాలి. ఇగో ఇంపాసిబుల్ దాన్ని ఎప్పుడు పెట్టుకోవద్దు. దానివల్ల మీకు స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. మంచిగా చదవాలి, 10th క్లాస్ పాస్ అవ్వాలి, విద్యార్థి అనుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి, వెరీ గుడ్ అన్న అలాంటివి బకెట్ లిస్ట్లో పెట్టాలి. 10th తర్వాత ఇక 10th గురించి ఆలోచించాం కదా, మనం ఇంటర్మీడియట్ గురించి ఆలోచిస్తాం, తర్వాత డిగ్రీ గురించి ఆలోచిస్తాం, లేదా ప్రొఫెషనల్ కోర్స్ గురించి ఆలోచిస్తాం. ఇలా ఉండాలి బకెట్ లిస్ట్, అంతే తప్ప ఇంజనీరింగ్ అయిపోయినాక ఇంకా ఎక్కువ మార్కులు వచ్చుంటే బాగుండు అవి కాదు. అయిపోయింది కథ. మీకు వాట్ నెక్స్ట్ అన్న దాని మీద దృష్టి పెట్టాలి తప్ప ఏ బకెట్ లిస్ట్ నింపుకుంటూనే పోతా అంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటాయి. సాటిస్ఫాక్షన్ అన్నది మనిషికి రావాలండి ఏదో ఒక టైంలో. ఇంతకాలం నేను కష్టపడ్డాను, మనస్ఫూర్తిగా కష్టపడ్డాను నా వృత్తి కోసం, ఇంకా కష్టపడతాను కూడా. కానీ ఒక సంవత్సరం రిలాక్స్ అవ్వాలి, నా బిడ్డలతో గడపాలి, నా బిడ్డ నా మనవరాలతో గడపాలి, గట్టిగా ఉన్నప్పుడే తిరగాలి అన్నది ఒక అంశం ఉండింది నా బకెట్ లిస్ట్లో. వచ్చేసిన చాలామంది అంటారు, ఎట్లా సార్ మీరు ఏ ప్రకారం చేస్తున్నారు సార్, ఇన్ని ప్రోగ్రామ్స్ పోతాయి, నో ప్రాబ్లం. నాకు రోజు కాల్స్ వస్తూనే ఉంటాయి, అక్కడ కావాలి ఇక్కడ కావాలి. చాలామందికి తెలియదు, ఫోన్లు చేస్తూ ఉంటారు. వాళ్ళకి చెప్తా, బాబు నెక్స్ట్ ఇయర్ వరకు నన్ను వదిలేసేయండి అంతే, వచ్చిన తర్వాత చూసుకుందాం. అది కూడా రెచ్చిపోయి నేనేం పని చేయను, 1-2 ప్రోగ్రామ్స్ నెలకు చేస్తాను అంతే. ఎందుకంటే మిత్రులారా, ఒక సమయం ఉంటుంది, మిగతా వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలి. మొత్తం నా కడుపులోకే పోవాలి, నా బ్యాంక్ అకౌంట్లోకే పోవాలి అన్న కోరిక నాకు ఏనాడు కూడా లేదు. ఉంటే సంవత్సరం పాటు ఇక్కడ వచ్చి ఉండేవాడిని కాదు యూరోప్లో పిల్లల దగ్గర. కాబట్టి మనశ్శాంతి అన్నది ప్రతి వ్యక్తికి కూడా అవసరమే. భగవంతుడు అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చినాడండి. ఇంకా ఏం కట్టకపోతామండి, కక్కుర్తితో సంపాదించాల్సిన అవసరం లేదు. కాబట్టి బకెట్ లిస్ట్ కూడా మీరు ఏది కూడా నింపుకుంటూ పోవాలి అనే అత్యాశతో వెళ్ళకండి. ఆశ అన్నది మనిషికి ఉండాలి, మనిషి ఆశాజీవి, అంతే తప్ప అత్యాశతో అన్నీ నాకే కావాలి అని అనుకోకండి. ఏది కూడా మన సొంతం కాదు, ఏది శాశ్వతం కాదు అన్న సత్యాన్ని గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మనకి మనశ్శాంతి అన్నది వస్తుంది. హ్యాపీగా బ్రతుకుదాము. లెట్ us మేక్ దిస్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీ. ఐ విష్ యూ ఎ గ్రేట్ లైఫ్. జై హింద్.